స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చేసింది, చూసారా, గమనించారా? నోటిఫికేషన్ వచ్చేసింది. May 5th మనకి ఎగ్జామినేషన్, ఈసెట్ ఎగ్జామినేషన్, ఈసెట్ 2023 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్ ప్రాసెసింగ్ రన్నింగ్ లోకి వచ్చేసింది. ఇంకా మనం స్పీడప్ చేసుకుంటాం. కాకపోతే మీరందరూ చాలా బాగా చదువుతూ ఉన్నారు, చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, అన్ని రకాలుగాను బాగా ఫోకస్ చేస్తున్నారు, అంతా బాగుంది. కాకపోతే ప్రస్తుతం ఏంటి, లేటెస్ట్ గా కొద్దిగా సిలబస్ చేంజ్ ఉంది, కొద్దిగా చేంజెస్ సిలబస్ ఉంది. కానీ ఆ సిలబస్ కొత్తది అనేం కాదు, ఆల్రెడీ ఉన్న సిలబస్ నే కొద్దిగా టైటిల్స్ మార్చి ఇచ్చారు. సో ఆ టైటిల్స్ మార్చి ఇచ్చిందంతా పాస్ట్ 20 years నుంచి మన సాయి మేధ వాళ్ళు చేస్తున్న ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని, వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ ని బేస్ చేసుకుని, వాళ్ళకి ఉన్న ఐడియాని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎటువంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఇక్కడ మీకోసం వచ్చాను. మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారో అంత చాలు, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరందరూ బాగా వర్కౌట్ చేస్తున్నారు. అండ్ మన వీడియో లెక్చర్స్ కానీ క్లాసెస్ కానీ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు, అంతా బాగుంది. ఇంకా అటెండ్ కావట్లేదా? రండి, అటెండ్ అవ్వండి, జాయిన్ అవ్వండి, ఇంకా బాగా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లాస్ట్ కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ఫోకస్ సబ్జెక్ట్ మీద పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనం ఈ పర్టికులర్ సాయి మేధాలో 20 years నుంచి చెప్తున్న ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని కానీ క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని కానీ 99% క్వశ్చన్స్ మనకి రావడానికి స్కోప్ ఉండేవే ఇక్కడ చెప్తున్నాం. సో గత 20 years నుంచి మనం చూస్తున్నాము ఏ క్వశ్చన్ ని ఎలా అడుగుతారు, దానికి ఆన్సర్ ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ మనం గైడెన్స్ ఇస్తూ వచ్చాం. సో చెప్పిన ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని క్లియర్ గా మనకు వచ్చేసాయి. 99% వచ్చింది. 100% అని చెప్పలేం, కానీ 1% వేరియేషన్ ఎక్కడైనా ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఫోకస్ చేసేదంతా సబ్జెక్ట్ బేస్డ్ గా. అండ్ ర్యాంక్స్ ని గమనిస్తే ప్రతి ఇయర్ మనకి వచ్చిన ర్యాంక్స్ ఇంకా ఎక్కడా క్లియర్ గా కనపడవు. చాలా బాగా మంచి ఫోకస్ పెట్టి మీ పెడుతున్న ఎఫర్ట్ మీద మీకు ఇంకా ఎక్కువ ఫోకస్ వస్తుంది. అలాగే ర్యాంక్ బాగా రావడానికి ఇక్కడ నేను ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ గైడెన్స్ లో ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ ఉన్న వెయిటేజ్ ఏంటి, ఆ వెయిటేజ్ ప్రకారం దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే, ఏ టాపిక్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ స్కోర్ రావడానికి స్కోప్ ఉంది, వీటిని డిస్కస్ చేయడానికే ఇక్కడ నేను యాక్చువల్ గా ప్రస్తుతం మీ దగ్గరకు వచ్చాను. మనకి టోటల్ గా సిఎస్సి సబ్జెక్ట్ కి సంబంధించి సిఎస్ఈలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించినంత వరకు మనకి 10 సబ్జెక్ట్స్ లిస్ట్ ఇచ్చున్నారు. ఈ 10 సబ్జెక్ట్స్ లాస్ట్ సిలబస్ నుంచి కొత్తగా రిలీజ్ చేసిన, మన నోటిఫికేషన్ తో పాటు రిలీజ్ చేసిన సిలబస్ తోటి గమనిస్తే ఒక సబ్జెక్ట్ సి లాంగ్వేజ్ కంప్లీట్ గా తీసేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ని ఇంక్లూడ్ చేశారు. అలాగే లాస్ట్ లో ఉన్న వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఒకటి ఇంక్లూడ్ చేశారు. ఆ వెబ్ టెక్నాలజీ పాత సిలబస్ తో కంపేర్ చేస్తే ఏముందంటే, HTML ని తక్కువ చేసి ADO.NET అంటే .NET ఫీచర్స్ ని ఎక్కువగా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు అదేం చేశారంటే దాన్ని సింప్లిఫై చేశారు. వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ సిలబస్, ఈ సిలబస్ ఇంకొంచెం ఈజీగా ఉంది, మనకి ఎక్కువ ఎంతూసియాస్టిక్ గా ఉంది, మనం రాసుకోగలం, మనకు బాగా తెలిసిన కాన్సెప్ట్స్ కనపడుతున్నాయి, ఇంకా బాగా చదివితే ఇంకొంచెం మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన ఉంది. ఎస్, మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే ప్రాక్టీస్ ని అదే ఫ్లో లో కంటిన్యూ చేశారంటే బెస్ట్ ర్యాంక్ రావడానికి స్కోప్. మనకున్న సబ్జెక్ట్స్ లో తీసుకుంటే టోటల్ గా 3 డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒక 4 సబ్జెక్ట్స్ 8 మార్క్స్ వెయిటేజ్ తోటి ఇచ్చున్నారు. ఒక 4 సబ్జెక్ట్స్ 10 మార్క్స్ తోటి, అండ్ ఒక 3 సబ్జెక్ట్స్ మనకి టోటల్ గా 12 మార్క్స్ తోటి ఇచ్చున్నారు. సో 3 సబ్జెక్ట్స్ 10 మార్క్స్, 3 సబ్జెక్ట్స్ 12 మార్క్స్, అండ్ 4 సబ్జెక్ట్స్ వెయిటేజ్ మనకి 8 మార్క్స్. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 8 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది అని. వాటిలో ఫస్ట్ వన్ మాట్లాడితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్న సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. దట్ ఈస్ ద బేస్ ఫర్ ఎనీ కంప్యూటర్ స్టూడెంట్. మన వెయిటేజ్ తీసుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో 8 మార్క్స్ కి రావడానికి లిస్ట్ యూనివర్సిటీ వాళ్ళు ఆ సిలబస్ ప్రకారమే ఇచ్చేస్తున్నారు. ఏంటి కాకినాడ వాళ్ళు
నెక్స్ట్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దిస్ ఇస్ అ న్యూ సబ్జెక్ట్ టు అస్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కి వాళ్ళు ఇచ్చిన వెయిటేజ్ 8 మార్క్స్. 8 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చిన. నెక్స్ట్ వన్ తీసుకుంటే సిఓ అండ్ మైక్రో ప్రాసెసర్. మీరు ఒకసారి దీన్ని గమనిస్తే ప్రీవియస్ సిలబస్ లో సిఓ సెపరేట్ గాను మైక్రో ప్రాసెసర్ సెపరేట్ గాను ఉండేది. ఈ రెండింటిని మెర్జ్ చేసి మనకి ఇప్పుడు దీన్ని కూడా 8 మార్క్స్ వెయిటేజ్ తోటి, సారీ నాట్ 8 మార్క్స్, ఇట్ ఈస్ ఫర్ 12 మార్క్స్ మెర్జింగ్ కాబట్టి 12 మార్క్స్ ఇచ్చారు. సో సిఓ కాన్సెప్ట్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించిన డిఫరెంట్ స్ట్రాటజీస్, ఆ కాంపోనెంట్స్, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్, ఈ రెండు ఇంటర్లింక్డ్ కాబట్టి దాన్ని మెర్జ్ చేసి పెట్టారు. 12 మార్క్స్ వెయిటేజ్ వచ్చింది. దీని తర్వాత వచ్చేటప్పటికి కంప్యూటర్ నెట్వర్క్స్, సింపుల్ గా మనం సిఎన్ అని రాస్తాం. సిఎన్ సబ్జెక్ట్ లో మనకి ఎంత వస్తుందంటే దీంట్లో 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్ కి 10 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చున్నారు. అంటే ఈ క్వశ్చన్స్ లో కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, ఆ నెట్వర్క్ కి సంబంధించిన టోపాలజీస్, వాటన్నిటికి సంబంధించి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అలాగే నెక్స్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్స్, మెమరీ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్, వీటిలో ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. వాటికి కూడా 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ వన్ కమ్స్ ఈస్ డిఎస్. ఇదే ఇక్కడ మనకి మెయిన్ చేంజ్ కనపడింది. ఇంతకు ముందు సి కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, సి లాంగ్వేజ్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఇచ్చి తర్వాత డిఎస్ ఇచ్చారు. ఇప్పుడు డిఎస్ యూజింగ్ డిఎస్ విత్ సి అని ఒకటి పెట్టి దీని వెయిటేజ్ కూడా 10 మార్క్స్ ఇచ్చున్నారు. దాని వెయిటేజ్ కూడా 10 మార్క్స్ ఇచ్చున్నారు. సిఎన్ కి ఆపరేటింగ్ సిస్టమ్ కి 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఈ మూడిటికి హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చినారు. డిఎస్ విత్ సి ప్రోగ్రామింగ్, తర్వాత డిబిఎంఎస్, దీనికి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఓఓపి విత్ సి ప్లస్ ప్లస్, ఊప్స్ కాన్సెప్ట్స్ కి సంబంధించి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. దెన్ 1 2 3 4 5 6 7 8 ఇంకో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. ఒకటి జావా ప్రోగ్రామింగ్ కి 8 మార్క్స్ వెయిటేజ్. అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్, కొత్త సబ్జెక్ట్ అనుకోవచ్చు దీన్ని, HTML విత్ PHP, దీనికి 8 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చున్నారు. సో టోటల్ గా మనకు ఉన్న 10 సబ్జెక్ట్స్ లో ఈ రెండిటికి 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి తక్కువ ప్రిపేర్ అవుదామని కాదు, దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని దగ్గరగా చదివితే మనకి క్లియర్ గా ఈజీగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ది డేటా స్ట్రక్చర్స్, బాగా ఐడియా ఉన్న సబ్జెక్ట్ అది మనకి. డేటా స్ట్రక్చర్స్, డిబిఎంఎస్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్, మూడిటికి 10 మార్క్స్ వెయిటేజ్, అంటే యావరేజ్ గా ఉంది అనుకున్నాం. నెక్స్ట్ సిఓ, సిఎన్, ఓఎస్, వీటి యొక్క వెయిటేజ్ ని బట్టే చెప్పచ్చు అవి ఎంత ఇంపార్టెంట్ అని. ఆ క్వశ్చన్స్, ఆ సబ్జెక్ట్ ని బాగా చదివితే మనకి 12 మార్క్స్ తోటి ఇక్కడ వెయిటేజ్ ఇచ్చున్నారు. సో వీటిని బేస్ చేసుకుని మనం క్లియర్ గా మనం చదువుకుంటే ఇంకా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు, మంచి ర్యాంకింగ్ తెచ్చుకోవచ్చు. వీటిలో ఏ సబ్జెక్ట్ లో ఎంత ఇంపార్టెన్స్, మన సిఎస్సి సబ్జెక్ట్ కి సంబంధించి చూద్దాం కాసేపు. సిఎస్సి సబ్జెక్ట్స్ లో ఏ సబ్జెక్ట్ మీద ఏ టాపిక్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దేంట్లో అయితే ఎక్కువ ఆన్సర్ రావడానికి స్కోప్ ఉంది, అంటే ఈజీగా క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. నేను చెప్తాను అన్నమాట ఆ సబ్జెక్ట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, లెట్ us take about the data structures. డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ లో ఏ ఉన్నాయి, అవి మనం దేని మీద ఫోకస్ చేయాలి అని చూద్దాం. డేటా స్ట్రక్చర్స్ అంటే మనకి తెలిసిందే, దీని సి లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ తోటి డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ మనకి ఇచ్చారు. దీంట్లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చూసుంటాం. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చూసుంటాం. ఆ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మనకున్న కాన్సెప్ట్స్, ఫస్ట్ వీళ్ళు ఇచ్చినది కూడా లింక్డ్ లిస్ట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత అదర్ కాన్సెప్ట్ తీసుకున్నాం. లింక్డ్ లిస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా అసలు మోస్ట్ అంటేనే సూపర్లేటివ్ డిగ్రీ, దానికి కూడా సూపర్లేటివ్ డిగ్రీ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మోస్టెస్ట్ యాక్చువల్ గా అనకూడదు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఏది అంటే లింక్డ్ లిస్ట్.
లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో నోడ్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఒక నోడ్ ని ఇన్సర్ట్ చేస్తుంటే పాయింటర్స్ ఎన్ని మ్యానిపులేట్ అవుతాయి, ఒక నోడ్ ని డిలీట్ చేస్తుంటే ఎన్ని పాయింటర్స్ ని మార్చాలి, లేదా మొత్తం ఎన్ని నోడ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలంటే ఎన్ని ట్రాన్స్ఫర్స్ చెయ్యాలి, ట్రావర్సింగ్ ఎన్ని చెయ్యాలి, ఇవంతా ఈ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఒకసారి క్వశ్చన్ పేపర్ ని, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని గమనిస్తే మనకి లింక్డ్ లిస్ట్ లో మెయిన్ గా నోడ్స్ ని బేస్ చేసుకుని, డేటా నోడ్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ మీద కన్నా నోడ్ యొక్క ఎన్ని పాయింటర్స్ ని మార్చాలి అంటే ఇది ప్యూర్ గా అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఒక లింక్డ్ లిస్ట్ ఉంది, ఇలా ఒక లిస్ట్ ఉంది, ఈ లింక్డ్ లిస్ట్ లో నేను కొత్త నోడ్ ని మధ్యలో ఇన్సర్ట్ చేస్తే ఎన్ని పాయింటర్స్ ని మార్చాల్సి ఉంటుంది అని అడిగాడు ఒక క్వశ్చన్. 3 పాయింటర్లా, 2 పాయింటర్లా, 1 పాయింటర్ అని. మధ్యలో నోట్ చేస్తే మనం ఏ పాయింట్ చేస్తాం, సపోజ్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము, ఎన్ని పాయింటర్స్ సెట్ చేస్తాము, ఈ పాయింటర్ ఎక్కడికి, ఈ పాయింటర్ ఎక్కడికి అంటే 2 పాయింటర్స్. ఇలా డయాగ్రమాటిక్ గా ఆలోచించుకుంటే గానీ మనకి ఆన్సర్ క్లియర్ గా రాదు. కాబట్టి జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ రెండవది ఏంటంటే స్టాక్స్ మీద ఎక్కువగా స్కోప్ ఉంది. వాట్ ఈస్ అ స్టాక్? స్టాక్ కి సంబంధించి అప్లికేషన్స్ అంటే ప్రిఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ కావచ్చు, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ కావచ్చు. అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీని కన్వర్టెడ్ ఫంక్షన్ ఏంటి, పోస్ట్ ఫిక్స్. సపోజ్ దట్ ఏ ప్లస్ బి, దీని పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏది అంటే ఏబి ప్లస్ అని రాసేస్తాం. అలాగే ఏ మైనస్ బి ఇంటూ సి, దీని పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏది అని అడగడానికి స్కోప్ ఉంది. ఏమొస్తుందంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏబిసి ఆస్ట్రిక్స్ మైనస్ అని రాసేస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఒకటి కూడా జాగ్రత్తగా ఫాలో కావాలి. సో అది కూడా ఏంటి, టైం ఉండదు మనకి, జస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ చూడగానే దీని పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏమొస్తుంది, ప్రిఫిక్స్ నోటేషన్ ఏమొస్తుంది ఆలోచించాలి. దీంట్లో ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది ఒకటి చూసుకోవాలి. సి లాంగ్వేజ్ వైజ్ గా కాబట్టి ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ సేమ్ గానే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చి క్యూస్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సింది లేదా ఫోకస్ పెట్టాల్సింది క్యూస్ కాన్సెప్ట్ మీద. వాట్ ఈస్ ద క్యూ, what are the types of queue available and what are the different operations on queue. Types of queue అంటారు, సర్క్యులర్ క్యూ అని ఒకటి ఉంది, లీనియర్ క్యూ అని ఒకటి ఉంది. వాటి మీద యూస్ చేసే పాయింటర్స్ ఒకటి ఉన్నాయి. పాయింటర్స్ అంటే ఏంటి, క్యూలో యూస్ చేసే పాయింటర్స్ ఫ్రంట్ పాయింటర్, రియర్ పాయింటర్. ఈ పాయింటర్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ క్యూస్ మీద మనకి అప్లికేషన్స్ తీసుకుంటే రికార్డ్ మేనేజ్మెంట్ అంటారు. అండ్ one of the other important points which is mostly given is trees concept. Tree ante enti, what is a tree? Tree ki sambandhinchina different traversals unnai. So tree meeda manam chese traversals unnai kada, pre-order traversal ani, in order or post order traversal ani, in order traversal ani, 3 types of traversals manaku unnai. ఈ ట్రావర్సల్స్ ని జాగ్రత్తగా గమనించుకొని ఇచ్చిన ట్రావర్సల్స్, ట్రీ ఇచ్చి రాయడం అనేది జరగదు. జనరల్ గా ట్రావర్సల్స్ రాయమని అడగరు, కానీ ఈ ట్రావర్సల్స్ ఇచ్చి వాట్ ఈస్ ద ఆర్డర్, ఆ ట్రీ ఇచ్చి దాని ట్రావర్సల్స్ ఏంటి అని అడగడానికి స్కోప్. ఇది టోటల్ గా డేటా స్ట్రక్చర్స్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ వీ హ్యావ్ టు రిఫర్. సో వీటిని రిఫర్ చేసుకుంటే డేటా స్ట్రక్చర్స్ లో ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది లింక్డ్ లిస్టే. లింక్డ్ లిస్ట్ ని కనుక ప్రాక్టీస్ చేస్తే, డయాగ్రమాటిక్ గా ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా గుర్తుంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ వైజ్ గా లేదా అల్గారిథం వైజ్ గా చదివితే రాదు. డయాగ్రమాటిక్ గా రాసినప్పుడు ఎన్ని పాయింటర్స్ సెట్ చేస్తున్నాము, ఈ పాయింటర్ ఈ పాయింటర్, దీంట్లో పాయింట్ ఉంది దీంట్లో పాయింట్ ఉంది సెట్ చేస్తున్నాం కాబట్టి మనకి కౌంట్ తెలిసిపోతుంది. సో వాటిలో ఎక్కువ ఫోకస్ ఆ సబ్జెక్ట్స్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ రెండో విషయానికి వస్తే, రెండో సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడు RDBMS అని ఇంతకు ముందు పెట్టారు, ఇప్పుడు దాన్ని DBMS అన్నారు. DBMS అని ఒక సబ్జెక్ట్ ఉంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో బేసిక్ గా కొన్ని క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే, డేటాబేస్ అంటే ఏంటి, దాని టెర్మినాలజీ మీద ఒక క్వశ్చన్ ఉంది. సో ఫస్ట్ డేటాబేస్ కి సంబంధించి టెర్మినాలజీ. So what are the terms available in database terminology that we have to discuss? Data ante enti, database ante enti,
రికార్డ్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఒకసారి టెర్మినాలజీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ డిబిఎంఎస్ లో మోస్ట్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే క్వశ్చన్స్ కాస్త ఈఆర్ మోడల్ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఈఆర్ మోడల్ అంటే ఇది ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్ అంటారు. దీన్ని ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ కాదు, ఆబ్జెక్ట్ బేస్డ్. అంటే ఈఆర్ మోడల్ లో మొత్తం మనకి డయాగ్రమెటిక్ అప్రోచే ఉంటుంది. ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ రెక్టాంగిల్స్, attributes of the entity represented using ellipses, then the relationship is represented using a diamond. Next, the types of attributes: multi-valued attribute, derived attribute, single valued attribute, alage identity attribute, likewise composite key attribute ani, composite key representation ela vastundi ani, ivanni manaki ఈఆర్ మోడల్లో ఎక్కువ స్కోప్ ఉండే క్వశ్చన్స్. పాత పేపర్స్ అన్ని రిఫర్ చేసిన తర్వాత నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆఫ్టర్ హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టీచింగ్ ఫీల్డ్, నేను చెప్పే మాట ఏంటంటే ఈఆర్ మోడల్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈఆర్ మోడల్లోనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అట్రిబ్యూట్ కి యూజ్ చేసే సింబల్ ఏంటి, ఇది ఒక క్వశ్చన్ అడుగున్నారు. అలాగే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉంటే దాని ఒక ఈఆర్ మోడల్ క్లియర్ గా రిప్రజెంట్ చేస్తే అది ఏ నార్మల్ ఫామ్ లో ఉంది అని అడుగుతారు. అంటే ఈఆర్ మోడల్ కాన్సెప్ట్ ని నార్మల్ ఫార్మ్స్ కాన్సెప్ట్ తోటి కూడా మిక్స్ చేసి అడుగుతుంటారు. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఈస్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే ఏంటి, ఒక నార్మల్ ఫామ్ లో టేబుల్ ఉండాలి అంటే దానికి ఉండాల్సిన కండిషన్ ఏంటి. సో ఏ కండిషన్ ఉంటే అది సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉన్నట్టు, ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే థర్డ్ నార్మల్ ఫామ్ లో ఉన్నట్టు అలా అడుగుతారు. సపోజ్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉండాలంటే టేబుల్ రిలేషన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉండాలంటే ఏం చేయాలి, రిలేషన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ లేకపోతే అది ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉన్నట్టే. అలాగే ఒక కంప్లీట్ ఈఆర్ డయాగ్రామ్ ని రిప్రజెంట్ చేస్తే అది ఏ నార్మల్ ఫామ్ లో ఉన్నట్టు అని అడుగుతారు. అంటే మీనింగ్ ఏంటి, దాన్ని మనం కన్వర్ట్ చేసాం అనుకోండి, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ లేకపోతే అది ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉన్నట్టే కదా. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ అనేది దానికి ఆన్సర్ వస్తుంది. అలాగే సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉండాలంటే దానికి ఉండాల్సిన రూల్ ఏంటి, all the attributes, all the non-key attributes are fully functionally depending on the key attribute అంటారు. కీ అట్రిబ్యూట్ మీద అన్ని నాన్ కీ అట్రిబ్యూట్స్ ప్రాపర్ గా డిపెండ్ అవుతూ ఉంటే మనం ఆ పర్టికులర్ రిలేషన్ థర్డ్ నార్మల్ ఫామ్ లో ఉన్నట్టు చెప్తాం. సో నార్మల్ ఫార్మ్స్ ఇన్ డిబిఎంఎస్ హ్యావ్ మోర్ వెయిటేజ్. ఈఆర్ మోడల్ మీద ఒక 4 క్వశ్చన్స్ వస్తే నార్మల్ ఫామ్ మీద 3 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. సో వరుసగా నార్మల్ ఫామ్ మీద 3 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. లేదు ఇంకొంచెం తక్కువ మాట్లాడదామంటే కనీసం 3 క్వశ్చన్స్ మనకి ఈఆర్ మోడల్ లో కనపడతాయి, 2 క్వశ్చన్స్ నార్మల్ ఫార్మ్స్ లో కనపడతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ కాన్సెప్ట్. ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ మీద మనకి ఒక 2 క్వశ్చన్స్ దాకా వస్తాయి. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఇలాంటివి కాదు వచ్చేది. ఎస్క్యూఎల్ అనేది ఆర్డిబిఎంఎస్ ప్యాకేజ్ అవుతుందా, డేటా ఒడిగాల్, మనకు ఒక క్వశ్చన్ ఇందాక చూసాను, డేటా సబ్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఏ లాంగ్వేజ్ కింద వస్తుంది, అది ప్రొసీజరల్ లాంగ్వేజ్ అవుతుందా, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అవుతుందా, ఏమి వస్తుంది అంటారు. ఎస్క్యూఎల్ ఎక్స్పాన్షన్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కదా, దాన్ని చూడగానే మనం ఏమనుకుంటామంటే లాంగ్వేజ్ అని చెప్పేస్తాం. కానీ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ లాంగ్వేజే కాదు, దాన్ని లాంగ్వేజ్ అనడం. దాన్ని ఏమంటారంటే సపోర్టింగ్ కమాండ్స్ ఫర్ డేటాబేసెస్. డేటాబేస్ లో ఉండే రికార్డ్స్ ని మేనేజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద సపోర్టింగ్ సాఫ్ట్వేర్ గా ఎస్క్యూఎల్ ని చెప్పొచ్చు. సో ఎస్క్యూఎల్ అనేది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే డేటాబేస్ సెట్ లాంగ్వేజ్ ఆర్ సబ్ లాంగ్వేజ్ అంటారు. డేటా సబ్ లాంగ్వేజ్, డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేసే సబ్ లాంగ్వేజ్. అలాగే ఈ ఎస్క్యూఎల్ లో మనకి ఇంకా ఫర్దర్ గా కమాండ్స్ రావడానికి స్కోప్ ఎక్కడ అంటే డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్ మీద ఎక్కువ వస్తాయి. డిడిఎల్ కమాండ్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, డిఎంఎల్ కమాండ్స్ మీద వస్తుంది. అంటే డిడిఎల్ అంటే ఏంటి, క్రియేట్ కమాండ్ ఒకటి, డ్రాప్ కమాండ్ ఒకటి అండ్ ఆల్టర్ కమాండ్ ఒకటి.
వీటిలో ఒక క్వశ్చన్, అలాగే ఇన్సర్ట్ కమాండ్ కి సంబంధించిన ఆప్షన్ లేదా డిలీట్ లేదా అప్డేట్ వీటి మీద ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. సో SQL లో మనకి ఒక క్వశ్చన్ గ్యారెంటీ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి SQL లోనే మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. SQL లో ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అని అంటాం. ఆర్ సబ్ క్వెరీస్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఫంక్షన్స్ కానీ సబ్ క్వెరీస్ కాన్సెప్ట్ కానీ ఒకటి ఉంది. ఈ SQL కాన్సెప్ట్స్ లోనే మనకి ఇంకొక DBMS లోనే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. సో అదేంటంటే అదే లాగ్స్ అంటారు. లాగ్ ఆర్ రికవరీ, one of the most important topics of DBMS in which you are supposed to get 2 questions. 2 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. లాగ్ బేస్డ్ రికవరీ అంటారు. సో లాగ్స్ అంటే ఏంటి? ఆ లాగ్ లో మనకి రికవర్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే దాన్ని ఎలా రికవర్ చేసుకుంటాము, దానికి సంబంధించిన ఇంటర్నల్ క్వశ్చన్స్. డెడ్ లాక్ అనే సిచ్యువేషన్ వచ్చింది, లేదా మనకి ఇంకోటి ఉంది ఆరిస్ అల్గారిథం అని ఒకటి ఉంది, లేకపోతే యాసిడ్ ప్రాపర్టీస్ అని ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఇదంతా కూడా ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి యాసిడ్ ప్రాపర్టీస్, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఈ 4 ప్రాపర్టీస్ కి సంబంధించి ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్. నెక్స్ట్ వచ్చేటప్పటికి PLSQL మీద ఉంది. PLSQL అంటే ఏంటో ఇవాళ చూస్తాం. PLSQL అంటే మీనింగ్ ఏంటో ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే SQL లో ఉన్న కమాండ్స్ ని మనం ఒక కమాండ్ ని ఒకసారి మాత్రమే ఒక టేబుల్ మీద యూజ్ చేయగలం. ఆ కమాండ్స్ వరుసగా టేబుల్ మీద అప్లై చేయాలి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా టైప్ చేయాలి. అలా చేయకుండా PLSQL ద్వారా కంట్రోల్ స్టేట్మెంట్స్ ని యాడ్ చేయడం ద్వారా చేస్తాం. ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్స్, వాటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సో PLSQL లో మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఆ ఎక్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయి, టెంపరరీ ఎక్సెప్షన్స్ ఏమున్నాయి, ఆ తర్వాత పర్మనెంట్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్, వీటన్నిటికి సంబంధించిన డిస్కషన్స్ దాంట్లో ఇచ్చినారు. సో వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్? ఇది ఒక ఎక్సెప్షన్ ఎలా రైజ్ అవుతుంది, ఇది ఒకటి. నెక్స్ట్ వీటిలోనే కర్సర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ ఎ కర్సర్? ఆ కర్సర్ ద్వారా టేబుల్లో రికార్డ్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలా మాడిఫై చేస్తాము, ఏ విధంగా అప్డేట్ చేస్తాము. And one of the other important points is triggers. సో మనం DBMS లో ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది ఒకటి ER మోడల్, 2 నార్మల్ ఫార్మ్స్. ఈ SQL కాన్సెప్ట్స్ మీద ఒక క్వశ్చన్, PLSQL కాన్సెప్ట్స్ మీద ఒక క్వశ్చన్, తప్పితే 2 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ లాగ్స్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్. ఓవరాల్ గా DBMS కాన్సెప్ట్స్ లో 10 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వీటిని, డయాగ్రమాటిక్ గా ఎక్కువగా వీటిని ఫోకస్ చేయాలి. నెక్స్ట్